ఫ్రెండ్స్ 2026 ఫైనాన్షియల్ ఇయర్లోని ఫస్ట్ మంత్ అయిన ఏప్రిల్ని కంప్లీట్ చేసుకొని మేలోకి అడుగు పెట్టేశాము. మే అంటేనే భయం వేస్తుంది. ఎప్పుడు లేనంతగా ఎండలు బగబగ మండిపోతున్నాయి. మరి మీ ఏరియాలో ఎండలు ఎలా ఉన్నాయో ఒకసారి కింద కామెంట్ చేయండి. ఇక టాపిక్లోకి వచ్చేస్తే ఈ ఏప్రిల్ మంత్కి సంబంధించిన ఎలక్ట్రిక్ 2 వీలర్ సేల్స్ రిపోర్ట్ అయితే రిలీజ్ అయిపోయింది. మొత్తంగా 2025 ఏప్రిల్ మంత్లో 91,791 ఎలక్ట్రిక్ 2 వీలర్స్ ఇండియాలో సేల్ అయ్యాయి. వాస్తవంగా మాట్లాడుకుంటే 2024 ఏప్రిల్తో కంపేర్ చేసుకుంటే ఈ ఇయర్ ఏప్రిల్లో ఎలక్ట్రిక్ 2 వీలర్ సేల్స్ అనేవి 40% పెరిగాయి. బట్ లాస్ట్ మంత్ మార్చ్తో కంపేర్ చేసుకుంటే ఈ సేల్స్ అనేవి 30% తగ్గాయి. 2025 మార్చ్ మంత్లో 130,000 ఎలక్ట్రిక్ 2 వీలర్ సేల్ అయితే ఏప్రిల్ మంత్లో కేవలం 91,791 ఎలక్ట్రిక్ 2 వీలర్స్ సేల్ అయ్యాయి. సో లాస్ట్ మంత్తో కంపేర్ చేసుకుంటే 30% డిక్లైన్ వచ్చింది. బట్ లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే 40% ఇంక్రీజ్ అయిపోయింది. బట్ ఇక్కడ నాకు ఆశ్చర్యం కలిగించిన విషయం ఏంటంటే టీవీఎస్ ఫస్ట్ పొజిషన్లోకి వచ్చింది. ఇండియన్ ఈవీ ఇండస్ట్రీ హిస్టరీలోనే టీవీఎస్ ఎప్పుడు సెకండ్ పొజిషన్లో ఉండేది. బట్ ఫర్ ద ఫస్ట్ టైం బజాజ్ అండ్ ఓలాని వెనక్కి నెట్టి టీవీఎస్ కంపెనీ ఈ ఏప్రిల్ మంత్లో ఫస్ట్ పొజిషన్లోకి వచ్చేసింది. సో ఈ ఏప్రిల్ మంత్లో సేల్ అయిన 91,791 ఎలక్ట్రిక్ 2 వీలర్స్లో టాప్ 10 కంపెనీసే 93% ఆఫ్ ద సేల్ అందించాయి. సో ఇప్పుడు ఏప్రిల్ మంత్కి సంబంధించిన టాప్ 10 కంపెనీస్ ఏవో చూసేద్దాము. ఏమైంది అంకల్? పవర్ బిల్లు చేపకు చెల్లు హై బీపీ బహి తెల్లు పెట్టుకొని బిల్లు బీపీ అంటావేంటి అంకల్? ఇల్లు అమ్ముకోరు బిల్లు కట్టమంటావా? ఇంటి పైకప్పు నమ్ముకోమంటున్నాను. ట్రూజాన్ సోలార్ సిస్టమ్ ఇన్స్టాల్ చేసుకోండి, ఫ్రీ ఎలక్ట్రిసిటీ జనరేట్ చేసుకోండి. ఇది చెప్తే లో బీపీ వచ్చి పోతారేమో. ఒక్కోసారి బిల్లు మొత్తం ఫ్రీ అయిపోద్ది. ట్రూజోన్ సోలార్ పవర్, సూపర్ పవర్. సో ఫస్ట్ మనం 10th పొజిషన్ నుండి స్టార్ట్ చేద్దాము. సో ఏప్రిల్ 2025 సేల్స్ రిపోర్ట్లో టాప్ 10 లిస్ట్లో 10th ప్లేస్లో ఉన్న కంపెనీ వచ్చేసరికి రివర్ మొబిలిటీ, అంటే రివర్ ఇండియా ఎలక్ట్రిక్ స్కూటర్ వాళ్ళన్నమాట. మార్చ్ మంత్లో వీళ్ళు ఎన్ని సేల్ చేశారో నా దగ్గర డాటా లేదు, కానీ ఏప్రిల్ మంత్లో వీళ్ళు 785 ఎలక్ట్రిక్ 2 వీలర్స్ని సేల్ చేశారు. సో ఇప్పటి వరకు రివర్ మొబిలిటీ వాళ్ళు టాప్ 10లోకి రాలేదు. ఫర్ ద ఫస్ట్ టైం ఏప్రిల్ మంత్లోనే వీళ్ళు టాప్ 10 పొజిషన్లో ప్లేస్ని దక్కించుకున్నారు. సో దీనికి రీజన్ ఏంటో మనందరికీ తెలుసు. రీసెంట్గా వీళ్ళు చాలా ర్యాపిడ్గా షోరూమ్ ఎక్స్పాన్షన్ ని చేస్తున్నారు. సో దానివల్లే వీళ్ళ సేల్ కూడా పెరుగుతుంది. ఫ్యూచర్లో వీళ్ళు 8th పొజిషన్లోకి వచ్చే ఛాన్స్ కూడా ఉంది. ఇక 9th ప్లేస్లో కైనెటిక్ గ్రీన్ వాళ్ళు ఉన్నారు. వీళ్ళు మార్చ్ మంత్లో 842 ఎలక్ట్రిక్ 2 వీలర్స్ని సేల్ చేస్తే ఏప్రిల్ మంత్లో 1306 యూనిట్స్ని సేల్ చేశారు. కైనెటిక్ కంపెనీ లాస్ట్ మంత్ 10th పొజిషన్లో ఉండేది, ఈ మంత్ 9th పొజిషన్కి వచ్చేసింది. 8th ప్లేస్లో బిగోస్ కంపెనీ ఉంది. వీళ్ళు మార్చ్ మంత్లో 2591 ఎలక్ట్రిక్ 2 వీలర్స్ని సేల్ చేస్తే ఏప్రిల్ మంత్లో 1311 ఎలక్ట్రిక్ 2 వీలర్స్ని సేల్ చేశారు. బిగోస్ వాళ్ళు లాస్ట్ మంత్ 7th పొజిషన్లో ఉండే వాళ్ళు ఈ మంత్ 8th పొజిషన్కి పడిపోయారు. 7th ప్లేస్లో ప్యూర్ ఈవీ కంపెనీ ఉంది. వీళ్ళు మార్చ్ మంత్లో 1805 2 వీలర్స్ని సేల్ చేస్తే ఏప్రిల్ మంత్లో 1449 2 వీలర్స్ని సేల్ చేశారు. లాస్ట్ మంత్ ప్యూర్ ఈవీ వాళ్ళు 8th పొజిషన్లో ఉండే వాళ్ళు ఈ మంత్ 7th పొజిషన్లోకి వచ్చారు. 6th ప్లేస్లో ఆంపియర్ బ్రాండ్ ఉంది. ఆంపియర్ వాళ్ళు మార్చ్ మంత్లో 5641 2 వీలర్స్ని సేల్ చేస్తే ఏప్రిల్ మంత్లో 4000 2 వీలర్స్ని సేల్ చేశారు. ప్రస్తుతం ఆంపియర్ కంపెనీ యొక్క మార్కెట్ షేర్ వచ్చేసరికి 4% ఉంది. ఇక టాప్ 5 లిస్ట్ లో 5th ప్లేస్ లో హీరో మోటోకాప్ ఉందండి. హీరో మోటోకాప్ వాళ్ళు మార్చ్ మంత్ లో 7,977 వీదా స్కూటర్స్ ని సేల్ చేస్తే ఏప్రిల్ మంత్ లో 6,123 ఎలక్ట్రిక్ 2 వీలర్స్ ని సేల్ చేశారు. ఈ ఏప్రిల్ మంత్ లో హీరో వీదా ఎలక్ట్రిక్ స్కూటర్స్ యొక్క మార్కెట్ షేర్ వచ్చేసరికి 7%. సో వీదా వాళ్ళు ఇంకా తక్కువ స్కూటర్స్ అమ్ముతున్నారండి. వాళ్ళకున్న పొటెన్షియల్ కి అండ్ వాళ్ళకున్న లైనప్ కి వీళ్ళు ఖచ్చితంగా ఇంకొన్ని ఎక్కువ స్కూటర్స్ ని అమ్మాలి. మరి చూద్దాము వీళ్ళు రీసెంట్ గా రిలీజ్ చేసిన ఆఫర్స్ వల్ల వీళ్ళ వీదా V2 సిరీస్ యొక్క సేల్స్ పెరుగుతాయో లేదు. 4th పొజిషన్ లో ఏథర్ బ్రాండ్ ఉందండి. ఏథర్ వాళ్ళు రీసెంట్ గా స్టాక్ మార్కెట్ లోకి ఎంటర్ అయ్యారు. మరి మీలో ఎంతమంది ఏథర్ ఎనర్జీ షేర్స్ కొన్నారు కింద కామెంట్ చేసేయండి. వీళ్ళు మార్చ్ మంత్ లో 15,446 ఎలక్ట్రిక్ 2 వీలర్స్ ని సేల్ చేస్తే ఏప్రిల్ మంత్ లో 13,167 ఎలక్ట్రిక్ 2 వీలర్స్ ని సేల్ చేశారు. ఏప్రిల్ మంత్ లో ఏథర్ ఎనర్జీ యొక్క మార్కెట్ షేర్ వచ్చేసరికి 14% గా ఉంది. లాస్ట్ ఇయర్ ఇదే టైంకి ఏథర్ ఎనర్జీ వాళ్ళ మార్కెట్ షేర్ కేవలం 6% ఉండేది. సో 1 ఇయర్ టైంలో వీళ్ళ మార్కెట్ షేర్ని వీళ్ళు డబుల్ చేసుకున్నారు. దీనికి రీజన్ రిస్తా స్కూటర్స్ అండి. వీళ్ళు లాంచ్ చేసిన ఈ రిస్తా ఫ్యామిలీ స్కూటర్ చాలా బాగా సక్సెస్ అయింది అండ్ వీళ్ళు మంచి నంబర్స్లో ఈ స్కూటర్ని సేల్ చేస్తున్నారు. 3rd ప్లేస్లో బజాజ్ కంపెనీ ఉంది. బజాజ్ కంపెనీ వాళ్ళు మార్చ్ మంత్లో 34,863 స్కూటర్స్ని సేల్ చేస్తే ఈ ఏప్రిల్ మంత్లో 1901 ఎలక్ట్రిక్ స్కూటర్స్ని సేల్ చేశారు. లాస్ట్ మంత్ బజాజ్ కంపెనీ టాప్ పొజిషన్లో ఉండేది. సో వాళ్ళు లాస్ట్ మంత్ వాళ్ళ బెస్ట్ ఎవర్ సేల్స్ని నమోదు చేసుకున్నారు. బట్ ఈ
మంత్కి వచ్చేసరికి లాస్ట్ 3 monthsలో వాళ్ళ వర్స్ట్ సేల్ ఇదే అన్నమాట. ప్రస్తుతం బజాజ్ కంపెనీ యొక్క మార్కెట్ షేర్ వచ్చేసరికి 21% గా ఉంది. లాస్ట్ ఇయర్ ఇదే టైంకి వీళ్ళ మార్కెట్ షేర్ కేవలం 11% ఉండేది. సో వీళ్ళు లాంచ్ చేసిన 2903 వేరియంట్ యొక్క సేల్స్ అనేవి చాలా బాగా పెరగడంతో ఈ 1 yearలో వీళ్ళు మార్కెట్ షేర్ని డబుల్ చేసుకోగలిగారు. సెకండ్ ప్లేస్లో ఓలా కంపెనీ ఉందండి. ఓలా కంపెనీ వాళ్ళు మార్చ్ మంత్లో 23,430 స్కూటర్స్ని సేల్ చేస్తే ఏప్రిల్ మంత్కి వచ్చేసరికి 19,709 ఎలక్ట్రిక్ స్కూటర్స్ని సేల్ చేశారు. లాస్ట్ మంత్ ఓలా 3rd పొజిషన్లో ఉండేది, ఈ మంత్ 2nd పొజిషన్లోకి వచ్చింది. లాస్ట్గా ఓలా 1st పొజిషన్లో ఉంది ఈ జనవరి 2025లో. దాని తర్వాత ఫిబ్రవరి మార్చ్లో బజాజ్ కంపెనీ 1st పొజిషన్లో ఉండేది, ఈ మంత్ టీవీఎస్ 1st పొజిషన్లోకి వచ్చింది. ప్రస్తుతం ఓలా యొక్క మార్కెట్ షేర్ 21% ఉంది. అదే లాస్ట్ ఇయర్ వీళ్ళ మార్కెట్ షేర్ 52% ఉండేది. ఓలా వాళ్ళ బ్యాడ్ సర్వీస్ అండ్ బ్యాడ్ క్వాలిటీ వల్ల వీళ్ళ మార్కెట్ షేర్ అనేది 52% నుండి 21%కి పడిపోయింది. రీసెంట్ గా వీళ్ళు జెన్ 3 ఎలక్ట్రిక్ స్కూటర్స్ యొక్క డెలివరీ స్టార్ట్ చేశారు. మరి చూద్దాము జెన్ 3 స్కూటర్స్ అన్న వీళ్ళ మార్కెట్ షేర్ ని వెనక్కి తీసుకొస్తాయో లేదో. ఇక ఫైనల్ గా ఫస్ట్ ప్లేస్ లో టీవీఎస్ ఉందండి. టీవీఎస్ కంపెనీ వాళ్ళు మార్చ్ మంత్ లో 30,453 టూ వీలర్స్ ని సేల్ చేస్తే ఏప్రిల్ మంత్ లో 19,736 ఎలక్ట్రిక్ టూ వీలర్స్ ని సేల్ చేశారు. చాలా నెలల నుండి టీవీఎస్ కంపెనీ 2nd పొజిషన్ లో ఉండేది. ఈవీ ఇండస్ట్రీలోనే ఫర్ ద ఫస్ట్ టైం టీవీఎస్ కంపెనీ 1st పొజిషన్లోకి వచ్చింది. అది కూడా చాలా తక్కువ మార్జిన్తో. ఓలా కన్నా టీవీఎస్ కంపెనీ వాళ్ళు కేవలం 27 యూనిట్స్ ఎక్కువ సేల్ చేశారు అంతే. లేదంటే ఓలానే 1st పొజిషన్లోకి వచ్చేది. 27 యూనిట్స్ తేడాతో టీవీఎస్ ఓలా కంపెనీని బీట్ చేసి 1st పొజిషన్లో నిలిచింది. ప్రస్తుతం టీవీఎస్ కంపెనీ యొక్క మార్కెట్ షేర్ వచ్చేసరికి 22%గా ఉంది. అదే లాస్ట్ ఇయర్ వీళ్ళ మార్కెట్ షేర్ కేవలం 12% ఉండేది. సో వీళ్ళు రీసెంట్గా లాంచ్ చేసిన 2.2 kWh వేరియంట్తో వీళ్ళు కూడా సేల్ని ఇంప్రూవ్ చేసుకున్నారు. 12% నుండి 22%కి వచ్చారు. సో చూసారుగా ఈ ఏప్రిల్ మంత్లోనే టాప్ 10 పర్ఫార్మర్స్ అయితే వీళ్ళనమాట. సో ఇక్కడ టీవీఎస్ 1st పొజిషన్లోకి రావడం అనేది చాలా మంచి విషయం అండి. టీవీఎస్, బజాజ్, ఓలా మధ్య ఇప్పుడు గట్టి కాంపిటీషన్ రానుంది. అండ్ ఏథర్ కంపెనీ వాళ్ళు కూడా అఫోర్డబుల్ ఎలక్ట్రిక్ స్కూటర్ పైన వర్క్ చేస్తున్నారు. అది కూడా లాంచ్ అయిపోతే 4 కంపెనీస్ మధ్య చాలా మంచి కాంపిటీషన్ ఉంటుంది. ఈ కాంపిటీషన్ వల్ల ఎండ్ యూజర్ చాలా బాగా బెనిఫిట్ అవుతాడు. ఎందుకంటే వీళ్ళు కాంపిటీషన్లో ఉండాలంటే తక్కువ బడ్జెట్లో స్కూటర్ని తేవాలి. తక్కువ బడ్జెట్లో స్కూటర్ని తెస్తేనే వాళ్ళ బ్రాండ్ అనేది ఎక్కువ నంబర్స్ని సేల్ చేస్తుంది. సో తక్కువ బడ్జెట్లో స్కూటర్ వస్తుందంటే మనకి బెనిఫిటే కదా. సో వాళ్ళకి వాళ్ళు కొట్టో సావనివ్వండి, మనకి మాత్రం మంచి స్కూటరు, అది కూడా మంచి బడ్జెట్లో ఇస్తే అది చాలు. సో ఇదన్నమాట మరి ఈ రోజు వీడియో. మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేసేయండి. వీడియో కనుక ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి. ఈ వీడియో ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. గో గ్రీన్, గో ఎలక్ట్రిక్.